జిల్లా CI2 మహాసభలు 30 తారీఖు నాడు విజయవంతం చేద్దాం. ఈ నెల 30 తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే CI2 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. జిందాబాద్ CI2, జిందాబాద్ CI2, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత. అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పత్తి పండించిన రైతులకు మద్దతు ధర 8,000 రూపాయలు చెల్లించాలి. లైసెన్స్ లేని వ్యాపారస్తులను అరికట్టాలి. పత్తి వ్యాపారస్తులు లైసెన్స్ లేని వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలి. జిందాబాద్ CI2, జిందాబాద్ CI2. ఈ నెల 30 తేదీన జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే 4వ CI2 మహాసభలు విజయవంతం చేద్దాం. దళారుల దోపిడీని అరికట్టాలి. పత్తి దళారుల దోపిడీని అరికట్టాలి. మద్దతు ధర 8,000 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ CI2, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత. విజయవంతం చేద్దాం CI2 మహాసభలను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం బూరుగుపల్లి గ్రామం లోపట అమాలి సంఘం ఆధ్వర్యం లోపట మరి ఈ నెల 30వ తేదీన తలపెట్టిన జిల్లా CI2 4వ మహాసభల పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మరి మహాసభలు గత నెలలో జరగవలసిన సందర్భంలో అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి నెల 30వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోపల పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన ర్యాలీ అన్ని రంగాల కార్మికులతోటి CI2 మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది ప్రతి 3 ఏళ్లకోసారి. మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి గత 3 సంవత్సరాల కార్మికుల కోసం కొట్లాడిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో సమీక్షించుకొని మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం మరి పోరాట వేదికగా మరి ఇలా CI2 మహాసభలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఇలా CI2 అనేక రంగాల కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ నిరంతరం శ్రామిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న CI2 ఏదైతే ఉందో దానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. మరి 30వ తేదీన జరిగే మహాసభలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ రోజు ఈ జిల్లాలో అలాగే మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇలా ప్రభుత్వం మరి CCI కొనుగోలు ద్వారా మరి CCI మద్దతు ధర 8,110 రూపాయలు ఉంటే మరి ఇలా గ్రామాలలో లైసెన్స్ లేని పత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రైతులను అడ్డగోలుగా మోసం చేస్తూ 6,500 పెట్టే పరిస్థితి ఉంది. కనీసం 7,500 కూడా పెట్టని పరిస్థితి లోపల మరి మధ్యలో ఒక 1,000 రూపాయలు వ్యత్యాసంతో దళారులు దోచుకుంటున్న తీరు ఏదైతే ఉందో మరి ప్రభుత్వాలు ఏం ఎరగనట్టు ఏం పట్టించుకోనట్టు చూస్తున్నారు. కాబట్టి మరి ఇలా పత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లైసెన్స్ లేని వ్యాపారస్తులు కూడా రద్దు చేసి వారి దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి 6 కాలం శ్రమించి పండించిన రైతు ఈ వర్షాభావం నేపథ్యంలో లోపల మరి దిగుబడి రాని పరిస్థితిలో కూడా ఉన్న కాస్త పత్తి అమ్ముకున్నా కూడా మరి దానికి సరైన మద్దతు ధర లేకపోవడం మరి దళారులు దోచుకోవడం ఏదైతే ఉందో అది పూర్తిగా CI2 పక్షాన ఖండిస్తున్నాం. మరి దళారుల దోపిడీని అరికట్టాలి. మరి కనీస మద్దతు ధర చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మరి ఇలా ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి మరి ఆ దిశగా ఆలోచించాలి. మరి ఈ జిల్లా CI2 మహాసభలు ఏవైతే ఉన్నాయో అట్టహాసంగా జరుపుకుంటాం కాబట్టి ఒక పండుగ వాతావరణం లెక్క ప్రతి ఒక్క కార్మికుడు మరి ఆ రోజుగా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది. అలాగే అదే సందర్భంలో మరి జిల్లా CI2 మహాసభలకు కార్మిక వర్గం మరి అలాగే వ్యాపారస్తులు బిజినెస్ దారులు పారిశ్రామికవేత్తలు మనసున్న మహారాజులు పెద్ద ఎత్తున మరి ఈ CI2 మహాసభలకు ఎంతో ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా CI2 పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వేదికను బేస్ చేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని చెప్పి మరొక్కసారి జిల్లా CI2 పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ CI2, జిందాబాద్ CI2, విజయవంతం చేద్దాం CI2 4వ మహాసభలను.